नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे అంటే हरे అక్కడ రామాయణం తెచ్చుకుంటే राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे పాలు हरे। పాలు తోడు పెట్టాలి అప్పుడేనా అప్పుడేనా వేడి చూడండి కిచెన్ లో राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। जय राधा रश्मि हरि राधे हरि राधे। जय प्रभुपदा 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 जय प्रभु। हरि बोल हरि बोल। राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जन वल्लभ गिरिवरधारी जय यशोदानंदन व्रज जन यशोदानंदन व्रज जन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य श्रीमती श्री भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपास्तमं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधव श्रीकृष्णचैतन्यमीश्वरम्।
ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय 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 श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। So last week మనం విశ్వామిత్ర ముని, రామచంద్ర భగవాన్ అండ్ లక్ష్మణ్ అహల్య ఉద్ధారణ తర్వాత మన మిథిలా నగరానికి చేరుకున్నారు. తర్వాత వాళ్ళు అక్కడ విశ్వామిత్ర ముని గురించి శతానందుడు విశ్వామిత్ర ముని గురించి చాలా అద్భుతంగా వర్ణన చేస్తారు అక్కడ. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ సభకు వస్తారనమాట. సో సభకు వచ్చినప్పుడు అప్పుడు విశ్వామిత్ర ముని అడుగుతాడనమాట. యాక్చువల్ గా విశ్వామిత్ర ముని ఒరిజినల్ గా ప్లాన్ ఏంటంటే రాముడికి సీతనిచ్చి పెళ్లి చేయడం. కానీ ఆ మాట మాత్రం బహిరంగంగా ఎప్పుడు చెప్పలేదన్నమాట. చెప్పకుండా ఏంటంటే క్షత్రియులకి యుద్ధాలన్నా ఆయుధాల గురించి, అస్త్రశస్త్రాల గురించి ఎక్కువగా చర్చించి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దృష్టద్యుమ్న ద్రౌపది వివాహానంతరం పాండవుల ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడతాడు. ఏంటంటే వాళ్ళ పాండవులందరూ కూడా యజ్ఞాలు యాగాదుల గురించి చర్చించకుండా ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు, యుద్ధాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అప్పుడు అనుమానం వస్తుంది అనమాట, వీళ్ళు బ్రాహ్మణులా లేరు, క్షత్రియులు, ఎందుకంటే యుద్ధాల గురించి ఎక్కువ చర్చించుకున్నారు, యజ్ఞాలు యాగాదాల గురించి యూనో చర్చలు చేసుకోవట్లేదు అని వాళ్ళకి అనుమానం వస్తుంది. అప్పుడు ద్రుపద మహారాజ్ సభలోకి వచ్చినప్పుడు వాళ్ళు అన్ని ఆయుధాలన్నీ పెడతారు. ఆయుధాలన్నీ పెడితే పాండవులందరూ అక్కడికే వెళ్ళిపోతారు. అలాగా విశ్వామిత్రుడు కూడా అనుకున్నాడు అనమాట. సో క్షత్రియులు అంటే వాళ్ళకి ధనుష్యులు అవన్నీ ఎక్కువ ఆసక్తి అని అతనితో అదే చెప్తాడు అనమాట, రాముడితో. మనం మిథిలా నగరం వెళ్దాం, అక్కడ శివధనుష్యు అని గొప్ప ధనుష్యు ఉంది, ఒకసారి నువ్వు చూస్తే నువ్వు చాలా ఆనందిస్తావు అని. అదే అనమాట. సో కానీ యాక్చువల్ గా అతని ప్లాన్ ఏంటంటే అవన్నీ సబ్సెట్ అనమాట, ఇవన్నీ తాటకం చంపించడం అని. కానీ అతని మెయిన్ ఉద్దేశం ఏమిటంటే రాముడికి సీతనిచ్చి పెళ్లి చేయడం అతని మెయిన్ ఎయిమ్. ఆ తర్వాత మళ్ళీ రామాయణంలో ఎక్కడ కనిపించడు, విశ్వామిత్రుడు వెళ్ళిపోతాడు అనమాట హిమాలయానికి. అతని ఉద్దేశం సమాప్తం అయిపోయిందని తెలుసుకుంది. యాక్చువల్ గా రామ సో అని నామం అన్నమాట. సో ఎప్పుడైతే నామానికి శ్రీ మనం జోడిస్తామో అది శ్రీరామ అయిపోతాడు కదా, అప్పుడు ఆ నామం మంత్రం అయిపోతుంది. సో తారక మంత్రం అయిపోయింది, శ్రీరామ తారక మంత్రం. సో రామాయణం అంటే ఋషుల చరిత్ర అని, ఋషులే ఎక్కువగా నడిపిస్తుంటారు. సో మొట్టమొదటిగా ఈ విశ్వామిత్ర ముని ఇంతవరకు నడిపించుకొచ్చి, ఆ తర్వాత రాముడికి సీతనిచ్చి పెళ్లి చేసిన తర్వాత సీతాదేవి వాళ్ళు ఇంకా రామాయణం నడిపిస్తుంది అనమాట. సో అందువల్ల యాక్చువల్ గా సీతాయాం చరిత్ర, యాక్చువల్గా రామాయణం ఒరిజినల్ పేరు అదే, పౌలస్త్యవధ సీతాయ చరిత్ర, సో సీత యొక్క చరిత్ర అని. సో మనం చూస్తాం కదా, భాగవతంలో రుక్మిణి పాత్ర చాలా తక్కువ. మిగతా పురాణాలు, మిగతా కథల్లో కూడా లక్ష్మీదేవి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. కానీ
రామాయణంలో అతంతా సీతాదేవి నడిపిస్తుంది, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సీతాదేవి. సో అందువల్ల దానికి మూల కారకుడు ఏంటంటే విశ్వామిత్రముని. సో ఈరోజు సీతారామ లక్ష్మణ, ఈరోజు సీతాదేవి జన్మదినం, సీతానవమి అంటారు. సో రామనవమి, సీతానవమి ఇలాగా ఇద్దరు కూడా నవమి రోజే అవతారం ఎత్తారు. సో సీత యొక్క జన్మం గురించి విని తర్వాత సీతా కళ్యాణం గురించి మనం విందాం అనమాట. సో దీనికి ఫలశ్రుతి ఏంటంటే, ఆడపిల్లలు ఎవరైనా పెళ్లి కాకుండా ఉంటే వాళ్ళకి పెళ్ళి అయిపోతుందని అంటారు. సో సీతారామ కళ్యాణం వింటున్నారు. సో మగవాళ్ళకి మాత్రం సీతారామ కళ్యాణం మహోత్సవ్ కథ వింటే మళ్ళీ పెళ్ళి అవదు అనమాట. సో సో లాస్ట్ మ్యారేజ్ అప్లోకి సో తర్వాత సో శాంతి కళ్యాణం అన్నమాట. సో అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, ఇదం ధనుర్వరం రాజన్ పూజితం సర్వరాజభిః మిథిలాధిప రాజేంద్ర దర్శనీయం యదిచ్ఛసి. సో రాజుల్లో శ్రేష్ఠుడైన ఓ మిథిలాపతి, నీవు దేనిని రామునికి చూపదలుచుకున్నావో అట్టి సర్వరాజ పూజితమగు శ్రేష్ఠ ధనుస్సు ఇదిగో. సో అతను అంటాడు అనమాట, నువ్వు విశ్వామిత్రముని చెప్తాను మిథిలాపతి అంటే, అప్పుడు మిథిలాపతి జనక మహారాజ్ ఒక మాట చెప్తాడనమాట, నేను ధనుష్యుని శివధనుష్యుని సభలోకి తీసుకురావడానికి ముందు నేను దీని గురించి కథ నేను చెప్పాలి అని అతను కథ చెప్తాడనమాట, శివధనుష్య యొక్క కథ. సో శివధనుష్య యొక్క కథ ఏమిటంటే, విశ్వకర్మ 2 ధనుష్యుల్ని, గొప్ప మహత్వమైన ధనుష్యుల్ని రెండింటిని తయారు చేశాడు. ఒకటి విష్ణు ధనుష్యు, రెండోది శివధనుష్యు. ఆ శివధనుష్యు ఒకటి శివుడికి ఇచ్చాడు, రెండోది విష్ణువుకి ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత సో దేవతలకి పని పాట లేకుండా ఒకసారి బ్రహ్మదేవుడికి వెళ్ళి అడుగుతారనమాట, మేము ఈ రెండింటి ధనుష్యులో గొప్ప ధనుష్సు ఏమిటో చూడాలని అనుకుంటున్నాం, మీరు ఇద్దరి మధ్య కొంచెం యుద్ధం పెట్టించండి, రిక్వెస్ట్ చేయండి రాముడు విష్ణుకి శివుడికి మధ్య. సో వాళ్ళిద్దరూ కూడా భయంకరమైన యుద్ధం ఆరంభిస్తారనమాట. సో దేవతలందరూ కూడా భయపడిపోయి ఎవరు కూడా వెనకంజ వేయరు, ఇది చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేస్తారు ఇద్దరు కూడా. అంటే అప్పుడు బ్రహ్మదేవుడికి దగ్గరికి వచ్చి వాళ్ళు వినతి చేస్తారు, ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపండి, లేకపోతే 3 ప్రపంచాలన్నీ కూడా నాశనం అయిపోతాయని. అంటే బ్రహ్మదేవుడు అదే చెప్పాడు, నేను మీకు పని పాట లేక మొదటే చెప్పాను, నీకు వార్నింగ్ ఇచ్చాను, ఇటువంటి పనులు చేయకూడదని. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఇద్దరి దగ్గర వెళ్ళి వినతి చేసి ఆ యుద్ధాన్ని ఆపేస్తారు. సో అప్పుడు ఆ తర్వాత దక్ష యజ్ఞం అయినప్పుడు శివుడికి అవమానం జరుగుతుంది. శివుడికి యజ్ఞ భాగాలు ఇవ్వకుండా వాళ్ళు నిర్ణయిస్తే శివుడికి కోపం వచ్చి అప్పుడు ఈ శివధనుష్ తీసుకెళ్ళి వాళ్ళతో యుద్ధాలు చేయాలని, వాళ్ళని చంపాలని శివధనుష్ తీసుకెళ్ళి వెళ్తాడనమాట. అప్పుడు శివుడు, అప్పుడు దేవతలకు అర్థమయ్యి జగదీశ్వరుడు కదా, ఎలాగైనా కాళ్ళ మీద పడి దయ చూపిస్తారు. దేవతలందరూ కూడా కథ చెప్తుండు, కథ అనుడి మ్యూట్ చేయండి. Chidanand Prabhu, can you make me a co-host? I can mute them. ఆ తర్వాత సో అప్పుడు వాళ్ళందరూ అతని కాళ్ళ మీద పడి క్షమాపణ పెట్టుకుంటే అది వాళ్ళని క్షమించేసి ఊరుకుంటాడు అనమాట. ఆ ధనుష్యునే నిమి చక్రవర్తి వంశంలో వచ్చిన దేవరా అనే రాజుకి కానుకగా ఇస్తాడు అనమాట. సో అప్పటి నుంచి ఈ శివధనుష్యు మిథిలా నగరంలో
ఈ జనక మహారాజ్ సభలో ప్రతిరోజు అది వాడు ఆ ధనుషుని పూజించేవారు అనమాట. ఎందుకంటే శివధనుష్ అంత గొప్పది అలా. సో అప్పుడు అది దీని చరిత్ర అనమాట. సో ఒకసారి ఏమైందంటే రావణాసురుడు వాళ్ళు ఋషులకి మునులకి వాళ్ళు యజ్ఞ శత్రువులు కదా. సో ఋషులు మునులకి ట్యాక్స్ పెట్టేవాడు అనమాట. సో ఎవరైనా సరే యజ్ఞం చెయ్యాలి అని అనుకుంటే 1 లీటర్ బ్లడ్ ఇవ్వాలి వాళ్ళు తీసుకుని. అంటే అప్పుడు అది సో అలాగా చాలా బాటిల్స్ లో రక్తాన్ని కలెక్ట్ చేసి శ్రీలంకలో పెట్టుకున్నాడు అన్నమాట. సో అప్పుడు వాళ్ళకి రిఫ్రిజిరేటర్ ఫెసిలిటీ అది లేదు కదా. అప్పుడు అదేం చేసేవాళ్ళు వైద్యులందరూ కూడా చెప్పాడు, మీరు ఇంత రక్తాన్ని ఇంత పోగు చేసి పెట్టుకున్నారు, వెంటనే పారేయండి, ఎందుకంటే కులిపోయింది. అందువల్ల ఈ కరోనా ఇవన్నీ పాండమిక్ అప్పుడు వాళ్ళకి భయమే, పెద్ద అంటువ్యాధి ఏదైనా తగిలి పురా లంక అంతా నాశనం అయిపోతుంది, వెంటనే రాత్రికి రాత్రి ఎలాగైనా సరే. అప్పుడు అంతకు ముందే జనక మహారాజు దశరథ్ మహారాజు ఇద్దరు కలిసి రావణాసురుణ్ణి ఓడించేస్తే అప్పుడు జనక మహారాజు అంటే కోపం కొద్దీ ఆ రక్తాన్ని రాత్రికి రాత్రి తెచ్చి జనక్పూర్లో విసిరేస్తారనమాట. అందువల్ల అక్కడ కరువు వచ్చేస్తుంది. అక్కడ భూములన్నీ కూడా పాడైపోతే అందువల్ల అంటే వాళ్ళందరూ చెప్పారు కరువు వచ్చేస్తే వాళ్ళు చెప్పారు అనమాట. అంటే అప్పుడు జనక మహారాజు అన్నాడు, కోశాగారం అంతా ఓపెన్ చేసి ఎవరికి ఏం కావాలో పంచిపెట్టేయండి. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు అన్నారు, ఇవన్నీ డబ్బులు పెట్టుకుని ఏం చేయాలి, పొలాలు ఏవి లేకుండా ధాన్యం లేకపోతే ఏం తింటారు, డబ్బులు ఏం తినలేరు కదా. వాళ్ళు సజెస్ట్ చేశారు అనమాట, యజ్ఞం చెయ్యి అని. అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు దున్నుతున్నప్పుడు ఆ నాగలి చివరి భాగాన్ని ఒక బంగారంతో చేయబడింది అనమాట. బంగారంతో అది దున్నుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న చాలా అందమైనటువంటి ఆడపిల్ల అతనికి కనిపించింది అనమాట. సో చాలా మంది అనుకుంటారు ఒక డబ్బాలో ఒక పెట్టి దొరికిందని, ఆ పెట్టిలో సీతాదేవి దొరికిందని, ఇవన్నీ కొన్ని కథలు వింటాం. కానీ ఒరిజినల్ రామాయణంలో మాత్రం అలా రాయలేదు. నాగల్ చాటుకి ఒక ఆడపిల్ల తగిలితే అప్పుడు వెంటనే ఆ పిల్ల అందాన్ని చూసి మంత్రముగ్ధుడైపోతాడు అనమాట. చాలా చక్కగా పెద్ద పెద్ద కళ్ళు, నల్లటి జుట్టు, బంగారు కాంతి తో మెరిసిపోతున్నది అనమాట అమ్మాయి. అతను అనుకున్నాడు, ఆహా ఇటువంటి కూతురు నాకు దొరికితే బాగుండు కదా అని అనుకుంటాడు అనమాట. అనుకుంటే ఇది బాలకాండలో లేదు, అయోధ్యకాండలో సీతాదేవి స్వయంగా చెప్తుంది సతీ అనసూయతో ఏంటంటే, నేను యాక్చువల్గా నాకెవరు పేరు పెట్టలేదు, ఎందుకంటే ఈ పొలం దున్నుతున్నప్పుడు ఈ నాగల్ చెట్టుకి చివరి భాగానికి దొరికినందువల్ల ఆ నాగలి చివరి భాగాన్ని సీత అంటారు. అందువల్ల నాకు ఈ పేరు నేనే పెట్టుకున్నాను అని ఆవిడ అంటుందన్నమాట. సో జనక మహారాజు నామకరణం చేయలేదు, సీతాదేవి తనకి తానే పేరు పెట్టుకుంటే అప్పుడు ఆకాశవాణి చెప్తుందనమాట, ధర్మతః తవ తనయ, ధర్మం ప్రకారం ఈ పిల్ల నీ కూతురే అని ఆకాశవాణి చెప్తే అప్పటి నుంచి కూడా తన కూతురుగానే పెంచుకుంటున్నాడు అనమాట. పెంచుకుంటే ఒకసారి ఇది మాత్రం రామాయణంలో లేదు, మిగతా కొన్ని రామాయణంలో కొన్ని. సో ఒకసారి సీతాదేవి బంతితో ఆడుకుంటూ ఉంటే ఆ బంతి ఈ శివధనుష్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు సీతాదేవి చిన్నపిల్ల వచ్చి అతని ఎడం చేతితో ఆ ధనుష్ని ఎత్తిపెట్టి వెంటనే ఆ బాల్ తీసుకుని మళ్ళీ ధనుష్ని మళ్ళీ పెట్టేస్తుంది. అప్పుడు
ఈ గొప్ప ఆశ్చర్యమైనటువంటి ఘటన చూసి చలికెత్తలందరూ కూడా ఆశ్చర్యపోయి జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, ఇలాగా సీత ఇలా చేసింది అని. అంటే అప్పుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ శివధనుష్ని ఎక్కుపెట్టేవాళ్ళు కానీ యూనో కదల్చలేకపోయేవారు వాళ్ళు, అంత బరువుగా ఉండేదన్నమాట. అటువంటిది అప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే జనక మహారాజు స్వయంగా చెప్తాడు, నా కూతురు అయోనిజ. అయోనిజ అంటే స్త్రీ గర్భంలోంచి పుట్టలేదు. సో ద్రౌపది కూడా అయోనిజ. అందువల్ల నేను నిశ్చయం చేసుకున్నాను, ఈ వీరశుల్కంగా నేను ప్రకటించాను. సో ఎవరైనా సరే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఈ శివధనుషుని ఎక్కుపెట్టిన వాళ్ళకే నేను నా కూతుర్ని ఇవ్వదలుచుకున్నానని నేను ప్రకటన చేశాను. అంటే అప్పుడు చాలా మంది రాజులు వచ్చేవారు, ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ మనం సినిమాల్లోని సీరియల్స్ లోని అక్కడ చూస్తుంటాం, స్వయంవర సభ జరిగిందని, రావణాసురుడు కూడా వచ్చాడని, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఒరిజినల్ రామాయణంలో మాత్రం ఆ విధంగా లేదు. ఎవరికి ఏవైతే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేవారు, ప్రయత్నం చేసేవారు. సో ఎవ్వరు కూడా కదల్చలేకపోయేవారు. ఎక్కువ పెట్టడం మాట పక్కన పెట్టి కదల్చలేకపోయేవారు. సో చాలా మంది రాజులు వచ్చేవారు. రావణాసుడు రాలేదు. కొంతమంది రావణాసుడు వచ్చాడని చెప్తారు, కానీ రావణాసుడు ఇప్పటి నుంచే ఎందుకు వాడిని చావడానికి మన సమయం వచ్చినప్పుడు మనం తెద్దామండి రావణాసుడిని. సో ఇంకా చాలా టైం ఉన్నదన్నమాట వాడు రావడానికి. సో ఆ తర్వాత దేవతలు, కిన్నెరలు, గంధర్వులు, కింపురుషులు వాళ్ళందరూ కూడా వచ్చి ట్రై చేస్తారు. ఎందుకంటే అతనికి మనసులో దృఢంగా సంకల్పించుకున్నాడు అనమాట, నా కూతురు అయోనిజ, ఆవిడికి దేవదేవుడు తప్ప ఇంకెవరు కూడా పెళ్లి చేసుకోకూడదు. సో ఎవరైతే పురుషోత్తముడో, ఎవరు గొప్పవాడు అవుతాడో అతనే ఈ ధనుష్యుని ఎక్కువ పెట్టగలడు. సో అందువల్ల అతను ఆ పురుషోత్తముడి కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో వెయిట్ చేస్తుంటే ఈ మధ్యలో ఈ పరాజితులైన రాజులందరూ కూడా వాళ్ళకి కోపం వచ్చి, మీ ఇంత పెద్ద పరీక్ష పెట్టి మమ్మల్ని అవమానించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అందువల్ల వాళ్ళందరూ గుంపు కట్టుకుని మిథిలా నగరం మీద దాడి చేస్తే అందరితో యుద్ధం చేసి అలసిపోతాడు పాపం. 1 సంవత్సరం వరకు కోటని ముట్టడించేస్తారు వాళ్ళు. లాక్డౌన్ అయిపోతుంది అనమాట. లాక్డౌన్ అయిపోతే అప్పుడు ఏం చేయాలో తెలియక తపస్సు చేస్తాడు దేవతల కోసం, ఇంద్రుడి కోసం తపస్సు చేస్తే ఇంద్రుడు అడిగే, ఏం కావాలి మీకు అంటే, ఇలాగా నాకు సహాయాన్ని పంపించు అని. అంటే అప్పుడు దేవతలు సైన్యాన్ని పంపించి ఈ రాజులందరినీ కూడా ఓడించేస్తారు అనమాట. సో చాలా మంది ప్రయత్నం చేసినా సరే ఆ శివధనుసుని ఎక్కుపెట్టలేకపోయారు. అందువల్ల జనక మహారాజుకి చింత ఏర్పడింది అనమాట, నా కూతురికి పెళ్ళి అవుతుందా, ఏం చెయ్యాలి అని అనమాట. అంటే అప్పుడు సో కానీ నేను తప్పు చేశానా అని. సో మిథిలా నగర్ ప్రజలందరూ కూడా కొంచెం కామెంట్ చేయడం మొదలు పెట్టారు జనక మహారాజు గురించి. ఏంటి ఈ రాజు ఎలా చేశాడు పాపం ఇదని. అంటే అప్పుడు సో వాళ్ళందరూ అనుకుంటున్నారు అనమాట, మా మిథిలా నగరానికి రత్నం లాంటిది సీత, ఈ రత్నాన్ని ఎవరు పొందుతాడో అని ఎదురు చూస్తారనమాట. సో ఎప్పుడైతే రాముడిని చూశారో ప్రజలందరూ కూడా కోరుకోవడం మొదలు పెట్టారు, ఈ రాముడే ఈ సీత అనే రత్నాన్ని పొందాలి అని. సో వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు. సో జనక మహారాజుకి కూడా రాముడిని చూడగానే ఆశ పుట్టిందనమాట, ఎలాగైనా సరే ఇతనే ఎక్కువ పెట్టగలడు అని అతనికి చాలా నమ్మకం కలిగిందనమాట. సో అందువల్ల అతను వెంటనే ప్రకటన చేశాడనమాట. రాముడితో అన్నాడు, విశ్వామిత్రుడితో అన్నాడు, ఒకవేళ
రాముడు ఈ శివధనుషుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతుర్నిచ్చి నా కూతురు సీతనిచ్చి పెళ్లి చేస్తాను, నా కూతురు అయోనిజ అని స్పష్టంగా చెప్తాను అనమాట. మా కూతురు అయోనిజ అని. ఆ తర్వాత సో 5,000 మంది ఒక పెట్టిలో పెట్టింది అనమాట. ఆ పెట్టికి చక్రాలు పెట్టారు. సో 5,000 మంది ఒక్కొక్కడికి ఒక్కొక్క ఏనుగంత బలం అనమాట. ఏనుగు బలం అంత బలవంతులు, బలశాలులు 5,000 మంది తోసుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఎత్తలేరు, తోసుకుంటూ వచ్చారు చక్రాల బండి మీద పెట్టి. అంత తర్వాత చాలా సుందరంగా ఆ ధనుష్ కనిపించింది అనమాట. అంటే అప్పుడు విశ్వామిత్రుస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్సరామ ధను పశ్య ఇతి రాఘవ మబ్రవీత్. అంటే అప్పుడు విశ్వామిత్రుడు ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలు విని వత్సరామ ఈ ధనస్సును చూడు అని రాముడితో పలికింది. సో రాముడితో చెప్తాడనమాట, వత్సరామ ఈ ధనస్సును చూడు అని. ధనస్సును చూడు అంటే అప్పుడు రాముడు వస్తాడు. సో అందరూ కూడా చాలా మోహితులైపోతారు అనమాట రాముడు అందాన్ని చూసి. అందరూ ఈ సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా, చాలా మంది రాజులు, సామంతులు, మంత్రులు, వీళ్ళందరూ కూడా సో అప్పటి వరకు యాక్చువల్ గా మరొకటి మాట చెప్పడం మర్చిపోయాను. విశ్వామిత్రుడు చెప్పకపోయినా అతనితో వచ్చిన ఋషులు, మునులు, ఋషి బాలకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట ఈ సీత గురించి. సీత ఎంత అందగత్తరాలు, ఎలా అంత. సో శివధనుష్యుని ఎక్కుపెడితే సీతని ఇచ్చి పెళ్లి చేస్తారంట అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. సో ఆ మాటలు విని రాముడికి సీత అంటే ప్రేమ కలిగిపోయింది. సో తర్వాత నేను చెప్తాను, ఇది కామెంటరీలో వచ్చింది. ఏంటంటే ఎక్కడ రుక్మిణీదేవి కూడా అదే అంటుంది కదా, శృత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరైర్ హరతో అంగతాపం. సో ఈ లెటర్ రాస్తుంది రైట్. మన హిస్టరీలో ఫస్ట్ లవ్ లెటర్, ఆడపిల్ల రాసిన ఫస్ట్ లవ్ లెటర్ అనమాట రుక్మిణీదేవి. లేకపోతే యూజువల్ గా లేడీస్ దే డోంట్ ప్రపోజ్ రైట్, బట్ రుక్మిణీదేవి సో డేరింగ్. సో ఆవిడ అంటుంది అనమాట, నేను ఎప్పుడైతే నీ సుందరమైన రూపాన్ని గురించి, నీ గుణాల గురించి విన్నానో నేను చాలా ఆకర్షితురాలు అయిపోయాను. నేను సిగ్గు లేకుండా, ఆవిడే రాస్తుంది, నా సిగ్గంతా పోయింది, సిగ్గు లేకుండా నేను ఈ లెటర్ రాస్తున్నాను అని ఆవిడ ఫస్ట్ లో. అలాగే రాముడు సీత మంచి గుణాల గురించి విని వెంటనే రాముడికి సీత అంటే ప్రేమ కలిగిపోయి స్థావర జంగమ దేకే నా దేకే తారమూర్తి సర్వత్ర ఇష్టదేవ స్ఫూర్తి, అలాగా మన చైతన్య చైతన్యులు రాసి విన్నాం కదా. అలాగే రాముడికి ఎక్కడ మేడ మీద గడప దగ్గర ఎక్కడ చూసినా సీతే కనిపిస్తున్నారండి. అది అంత ప్రేమ అయిపోయింది బాబు. అప్పుడు యాక్చువల్ గా చాలా మనం చూస్తుంటాం సీరియల్స్ లోని, అక్కడ రాముడు సీత ఉద్యానవనంలో చూశాడని, ఇవన్నీ యాక్చువల్ గా ఒరిజినల్ రామాయణంలో లేదు. కానీ ఒకటి మాత్రం చాలా ఈ మధ్యలో చెలికత్తులు వెళ్ళి చెప్తారనమాట సీతకి, ఎవరో రాముడంట దశరథుడి కుమారుడంట, చాలా సుందర బాలకుడు, అతను విశ్వామిత్ర మునితో వచ్చి అతను ధనుషుని ఎక్కుపెట్టడానికి వచ్చాడంట. ధనుషు ఎక్కుపెడితే మాత్రం నీకు పెళ్ళైపోతుంది అది అంటే. అప్పుడు సీత చెలికత్తెలతో అంతా కలిసి అక్కడ సభలో ఉన్న మేడ మీద అంతఃపురం మేడ పై భాగంలో వచ్చి అక్కడి నుంచి చూస్తున్నాను అనమాట. చూస్తుంటే రాముడు ఈ మధ్యలో వచ్చి ధనుషు దగ్గరికి వెళ్ళాడు అనమాట. ధనుషు దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుడి వైపు చూశాడు.
మొట్టమొదట విశ్వామిత్రుడికి ప్రణామం చేస్తాడు అనమాట. ప్రణామం చేసి చాలా రాముడు చాలా హుందాగా నడుస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యచకితులైపోయి ఈ రాముడు యొక్క గమనం ఎలా ఉందంటే మొట్టమొదట అన్నాడు సింహగతి అన్నాడు. సో సింహంలా నడుస్తున్నాడు. సింహంలో అంటే పవర్ఫుల్ అన్నమాట. తర్వాత వాళ్ళకి వ్యాఘ్రగతి పులిలా నడుస్తున్నాడు అని అన్నారు కొంతమంది. ఆ తర్వాత వృషభగతి అంటే వృషభంలా నడుస్తున్నాడండి. ఆ తర్వాత కొంతమంది అన్నారు సర్పగతి అలాగా. సో వాళ్ళందరూ ఈ 4 గతులు ఉన్నాయి. సింహగతి, వ్యాఘ్రగతి, అండ్ దెన్ రిషభగతి, అండ్ దెన్ సర్పగతి. సో ఈ 4 రకాలుగా కూడా రాముడు నడుస్తున్నాడు ఎంతో సుందరంగా. అంటే అప్పుడు ధనుష్షు మధ్య భాగాన్ని పట్టుకున్నప్పుడు అతనికి ఒక అంతఃపురం మేడ మీద కొంచెం కాళ్ళ గజ్జల చప్పుడు అది విన్నాడు అనమాట. సో విని వెంటనే రాముడు కళ్ళెత్తి చూశాడనమాట. కళ్ళెత్తి చూస్తే అక్కడ సీతాదేవి చేతిలో ధనుష్షు పట్టుకున్నాడు, కళ్ళతో సీతాదేవిని పట్టుకుని మనసంతా కూడా సీత మీద మగ్నం అయిపోయింది. చేతులు మాత్రం కళ్ళు కూడా సీతనే చూస్తున్నాయి. చేతులతో మాట మధ్య భాగం ధనుష్షుని పట్టుకుని సీత నుంచి కొంచెం దృష్టి తప్పించి విశ్వామిత్రుని మళ్ళీ వైపు చూస్తాడు అనమాట. విశ్వామిత్రుడు సంజ్ఞ చేస్తాడు ఎత్తు అంటే అందరూ కూడా చాలా నోళ్లు తెరుచుకుని ఆయన ఆశ్చర్యచకితులై చూస్తున్నారు. వాళ్ళకి చాలా నమ్మకం కలిగిపోయింది రాముడు ఎలాగైనా. అప్పుడు జనక మహారాజ్ కూడా ప్రార్థిస్తున్నాడు. కొంత ఆలోచన వచ్చింది, ఈ వీరశుల్కాన్ని కండిషన్ తీసేసి రాముడికి ఇచ్చేద్దామా అని అతనికి కోరిక కలిగింది అనమాట. కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి ఇలా చేస్తే ఎలాగా నేను తెలుసుకోవాలి కదా ఈ శివధనుసుని ఎక్కుపెట్టినవాడు. అందుకని మళ్ళీ తర్వాత కొంచెం అనుమానం, రాముడు ఎత్తగలడా ఇవన్నీ చాలా అన్ని రకాల ఆలోచనలు మనసులో పరిగెడుతున్నాయి జనక మహారాజ్కి. అప్పుడు ఆ ధనుష్షు ఎప్పుడు వింటి సారించడం అంటారు కదా, ఆ తాడు ధనుష్షు యొక్క తాడు బిగించారనమాట. ఉపయోగించే ముందు ధనుష్షు వింటినారి వాళ్ళు టైట్ చేస్తారు. సో ఎలాగా ఎప్పుడు తాడు కట్టాడో వింటినారి సారించాడో ఎవరికీ తెలియలేదన్నమాట. తెలియలేకపోతే అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఒక కవి చాలా సుందరంగా వర్ణిస్తాడు. నిలువుగా అందరూ కూడా ధనుష్షుని నిలువుగా పట్టుకుంటారు కదా, కానీ రాముడికి అనుమానం వచ్చింది, నేను ధనుష్షుని నిలువుగా పట్టుకుంటే సీతకి అడ్డు వచ్చేస్తుంది, అందువల్ల సీతను చూడలేను, సీత నన్ను చూడలేదు, అందువల్ల అడ్డంగా పట్టుకున్నాను. ధనుష్షుని అడ్డంగా పట్టుకుని కొంతమంది అనుమానం వచ్చింది, ఎందుకంటే ఆ పెట్టెలో ఉన్నప్పుడే తాడు బిగించేసాడని అనుకున్నాను అనమాట. బిగించేస్తే వెంటనే ధనుష్షు ఎత్తాడు అనమాట. సో ధనుష్షు ఎత్తినప్పుడు కానీ ఇంకా దృష్టి అంతా చేతిలో ధనుష్షు, దృష్టి సీత మీద, మనస్సు సీత మీద. సో వెంటనే టైట్ చేసి ఆ ధనుష్షుని విరిచేస్తాడు మధ్యలో. ఆ ధనుష్షు విరిచినప్పుడు చెరుగడ్డల ఏనుగు చెరుగడ్డను ఎలా విరిచేస్తుందో అలాగ అడ్డంగా విరిచేస్తాడు. ఒక చేత్తో ధనుష్షుని విరిచాడు, కళ్ళతో సీతాదేవిని చూస్తున్నాడు. ఆ కళ్ళ యొక్క ప్రభావం వల్ల సీత యొక్క తల దించేసింది అన్నమాట.
సో జోహార్లు అని సీత కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అందువల్ల ఆ విధంగా ఆ ధనస్సు విరిగిపోయినప్పుడు మాత్రం ఎంత భయంకరమైన ధ్వని అక్కడికి వచ్చిందంటే ప్రపంచం అంతా కూడా ఆ ధ్వని ప్రసారించిందనమాట. ప్రసారించి అప్పుడు ఆ తర్వాత రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనక మహారాజు, సతానంద వీళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సభలో అందరూ కూడా మూర్చిపోతారు ఆ ధ్వని విని. సో ఇక్కడ ఒక రహస్యం ఉన్నదన్నమాట. సో ఆ రహస్యం ఏమిటంటే రాముడు శివధనుసుని ఎందుకు విరిచాడు, రైట్? ఎందుకు విరిచాడు ఏంటంటే ఇది దక్ష ప్రజాపతి యజ్ఞం నుంచి వచ్చింది అనమాట. సో ఎప్పటి నుంచి ఈ శివధనుషు మిథిలా నగరంలో ఉన్నదో అప్పటి నుంచి ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ అంతా ఆగిపోయింది అనమాట. ఆగిపోయి అంతా డిస్ట్రక్షన్ వర్కే జరుగుతుంది. ఏమిటంటే శివుడి డిస్ట్రక్షన్ అతను నాశనం చేస్తాడు. జసకి బ్రహ్మపుత్రుడు దక్ష ప్రజాపతి సృష్టి చేస్తుంటాడు. సో విష్ణువు మాత్రం పాలన చేస్తుంటాడు. సో పాలన అనేది జరగట్లేదు అనమాట మిథిలా నగరంలో. ఏమిటంటే ఎప్పుడు కూడా యుద్ధమే, ఆ శివధనుషుడు ఉండడం వల్ల యుద్ధాలే జరుగుతున్నాయి సీత గురించి. అందువల్ల రాముడు అనుకున్నాడు, సో మిథిలా నగరం అభివృద్ధి చెందాలంటే ఈ శివధనుషుని విరిచేయాలి, మన పాలనే శక్తి తో ఇక్కడ మిథిలా నగరాన్ని కాపాడాలి అని. సో అదొక రీజన్. మరొకటి ఏంటంటే రాముడు శివధనుషుని పట్టుకున్న తర్వాత పూర్ణపురుషోత్తం భగవంతుడు కాబట్టి అతను పట్టుకున్న తర్వాత ఆ ధనుష్యుని ఇంకెవరు కూడా పట్టుకోకూడదు అని రాముడు మాత్రం ఆ ధనుష్యుని విరిచేస్తాడు. విరిచేస్తే అప్పుడు జనక మహారాజు చాలా ఆనందంతో ఉప్పొంగిపోయి శ్రీరామచంద్రుడికి జై, రామచంద్రుడికి జై జై అని గట్టిగా అరుస్తూ వెంటనే కొన్ని లక్షల వేల ఆవుల్ని దానంగా ప్రకటిస్తాడు. ప్రకటించి ఇంకా ఎంతో ఆనందకరమైన అంత శుభదినం ఈరోజు. ఇంకా మళ్ళీ సీతని ఇప్పుడు ఎవరో పెళ్లి చేస్తున్న నా కూతురు సీత పెళ్లి అయిపోతుంది. ఎందుకంటే అతనికి ఎంతో బెంగగా ఉండేది అనమాట, నా కూతురు సీత పెళ్లి అవుతుందా లేదా, అసలే నేను సరైన వరుడు దొరుకుతాడా లేదా అని పాపం చాలా బెంగగా ఉండేవాడు. కానీ ఎంతో ఆనందంగా ఉప్పొంగిపోతుంటే ఆ ఆనందం మాత్రం కొంచెం సేపటి వరకే ఉన్నదన్నమాట. వెంటనే సీతను పిలిపిస్తాడు. సీతను పిలిపిస్తే ఎంతో చాలా సుందరంగా అలంకరించి సీతను తెస్తాడనమాట. సో సీతకి నా కాబోయే మొగుడెవరు అని చాలా కుతూహలంగా ఉండి రాముడి యొక్క వీరత్వాన్ని విని వెంటనే అతన్ని చూడాలని చాలా కోరిక కలిగింది. కానీ కొంచెం ముసుగు ఉంది కదా, ఆ ముసుగుల వల్ల చూడలేకపోతున్నాను అనమాట. చూడలేకపోతే ఈ ముసుగు తీసేద్దాం అనుకునే కొంతసేపు అనుకున్నాను. కానీ ఎందుకు అలాగా నియమాలను ఎందుకు బ్రేక్ చేయడం అని అంటే అప్పుడు ఆ పాదపద్మాలని చూస్తుంది అనమాట. పాదపద్మాలను చూసి వెంటనే వరిస్తుంది అనమాట. అది సో వెంటనే రాముడు అన్నాడు, నేను సీతని ఇదే నా కూతురు సీత, నువ్వు వీర్యశుల్క, నువ్వు గెలుచుకున్నావు, అందువల్ల సీతను పెళ్లి చేసుకో అని రాముడితో అంటే అప్పుడు రాముడు అంటాడు, నేను సీతను పెళ్లి చేసుకోను అన్నాడు. అంటే ఇదేమిటి ఏమంటే మన వివాహ ఏంటంటే ఒక మామగారి లైఫ్ జీవితం లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే పెద్ద కోడలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందువల్ల పెద్ద కొడుకు యొక్క పెళ్ళాన్ని చూస్ చేసే అధికారం ఒక తండ్రికే ఉన్నది. సో కొడుకు లేదని ఎవరికి లేదంటాడు. సో కొడుక్కి పెద్ద కొడుకు తన పెళ్ళాన్ని ఎంపిక చేసుకునే అధికారం లేదంటారు. అది శాస్త్రం ప్రకారం. సో ఎందుకంటే మామగారికే ఉన్నది. అందువల్ల అడుగుతాడు జనక మహారాజు అంటాడు అనమాట, ఎందుకు పెళ్లి చేసుకో అంటే
నా తండ్రి అనుమతి లేకుండా నేను సీతను పెళ్లి చేసుకున్నాను అంటే జనక మహారాజుకి చాలా బెంగ పట్టేసి వెంటనే మూర్చపోతాడు. అయ్యో ఇన్నేళ్ళు వెయిట్ చేశాను, వేచి ఉంచాను, ఇప్పుడు సీత పెళ్లి అయిపోతుందంటే మళ్ళీ ఇదేమిటి కష్టం వచ్చిందని అంటే అప్పుడు అందరూ కూడా నీళ్ళది చల్లి మూర్ఛ తెరిపించి వెంటనే విశ్వామిత్రుని మాత్రం నవ్వుతూ చూస్తున్నాడు. ఏమిటి మహారాజ్ ఇంత డిస్టర్బ్ అయిపోయి బెంగ ఎందుకు? అతను నేను పెళ్లి చేసుకోను ఎప్పుడు పెళ్లి చేసుకోను అనలేదు. రాముడు ఇదే అన్నాడు, దశరథ మహారాజ్ నా తండ్రి ఆజ్ఞ ఇస్తేనే చేసుకుంటాను, వెళ్ళి ఆజ్ఞ తీసుకో, నేను నీ సీతని నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఎవరు నిరాకరిస్తారు, వెంటనే దూతల్ని పంపించు అంటే కొంతమంది చాలా మంచి దూతల్ని ఎంపిక చేసుకుని అతను చెప్తారనమాట, తిండి తినకుండా నిద్రపోకూడదు, మీరు నిరంతరంగా ప్రయాణం చేసి వెంటనే అయోధ్యకి వెళ్ళండి అంటే 3 రోజులు పడుతుంది. సో స్వయం ఈ శివధనుష్యు భంగం అయిన తర్వాత 7 రోజుల తర్వాత సీతారాములు పెళ్ళయింది. 7 రోజులు పాపం రాముడికి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 3 రోజులు పట్టింది అనమాట వాళ్ళు అయోధ్య చేరుకోవడానికి. వెంటనే జనక మహారాజు దగ్గర నుంచి ఎవరో దూతలు వచ్చారంటే వెంటనే దశరథ మహారాజు ప్రవేశించబెట్టాడు. ఏంటంటే వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు అనమాట. ఒక్కొక్కడు చెప్పడం మొదలు పెట్టాడు, రాముడు ఇలాగా ఇంత తాటకని చంపాడు, మరొకటి చెప్తాడు సుబాహుని చంపాడు రాముడు, మరొకటి చెప్పాడు మారీచిని చాలా దూరంగా విసిరేసాడు అని, మరో చెప్పాడు రాముడు ఇలాగా రాక్షసులందరినీ చంపేశాడు, యజ్ఞం చేయించేశాడు, అహల్యను ఉద్ధరించాడు. తర్వాత ఒక మెయిన్ ఆ దూత మాత్రం చెప్తాడు, ఇప్పుడు వినండి మంచి వార్త ఏమిటంటే జనక మహారాజ్ సభలో శివధనుష్యుని విరిచాడు అంటే ఏదో ఇంత పెద్ద శబ్దం వచ్చింది, నేను విన్నా అయోధ్యలో, నేను అనుకున్నాను ఏదో పిడుగులు పడ్డాయేమో అనుకున్నాను, మా రాముడి కార్యమా ఇది గొప్పనో అని చాలా ఆశ్చర్యపోయి వెంటనే మళ్ళీ ఏమిటంటే మీరు ఎందుకు వచ్చారు అంటే జనక మహారాజు వెంటనే రమ్మన్నారు, ఎందుకంటే రాముడికి సీతనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, వెంటనే మీరందరూ కూడా రావాలి అని అంటే వెంటనే దశరథ మహారాజు ఆనందంతో ఉప్పొంగిపోతాడు అనమాట. నా రాముడు మళ్ళీ ఇప్పుడు పెళ్లి అతను అనుకుంటున్నాడు కదా పెళ్లి చేయాలి అని. సో వెంటనే అతను అప్పటికి చాలా ముసలివాడు అనమాట, కానీ ఒక యవనవంతుడిలా ఉత్సాహంగా అయిపోయి వెంటనే పెద్ద పెద్ద పెట్టిల్లో రత్నాలు ముత్యాలు ఇవన్నీ కూడా బంగారం నగలు ఇవన్నీ కూడా పెట్టించి పెద్ద రథంలోని సో అక్కడ రాముడు అంటే తర్వాత 5 గంటలు వస్తుంది, రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు అనమాట దశరథుడు అనుకున్నప్పుడు సభను పెడతాడు సామంతులు రాజులు మంత్రులతో. సో నేను ఇలాగా రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నాను అంటే వెంటనే ఎస్ మాకు రాముడే కావాలి వెంటనే పట్టాభిషేకం చేయండి అంటే అప్పుడు దశరథుడికి చాలా బాధ కలుగుతుంది. అతను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, లేదు మీరు మంచి రాజు, మీరే కొన్నాళ్ళు వినండి, మీ రాముడు ఇంకా చిన్నవాడు అని అంటారని అనుకున్నాడు. కానీ అందరూ కూడా యునానిమస్ అనమాట, ఓట్ చేస్తారు, మీరు వెంటనే తప్పుకోండి రాముడిని అంటే అప్పుడు ఏమిటి నేను అంత చెడ్డవాడినా, నా రాజ్యం పాలన ఇంత చెడ్డగా ఉన్నానా, మీరు ఒక్కళ్ళు కూడా నో అని చెప్పలేదు, వెంటనే అందరూ యునానిమస్ గా చూస్ చేస్తారు రాముడిని, అంత చెడ్డవాడినా, అంత చెడ్డ గుణాలు ఉన్నాయా అంటే వాళ్ళందరూ మీకు అన్ని మంచి గుణాలే, కానీ మీ ఒకే చెడ్డ గుణం ఉన్నది మీకు, ఎందుకంటే రాముడు అంత గొప్ప, మీకు మీ ఒక్క చెడ్డ గుణం ఏంటంటే రాముడు అంత గొప్ప కొడుకు మీకున్నాడు, మాకు ఇంకా ఉండలేకపోతున్నాం, మరి రాముడే మాకు కావాలి అంటే మీలో ఏం తప్పులేదని అంటే అప్పుడు ఓకే. అలాగా అందరూ కూడా ప్రజలందరూ కూడా రాముడిని చాలా ప్రేమించేవాడు అనమాట. కైకేయిని ఆ రోజు పట్టాభిషేకం ముందు రోజు ఆ రోజు రాముడు వస్తాడనమాట. రాముడు పట్టాభిషేకం అప్పుడు ప్రజలందరూ ఎంత తండాలుగా వచ్చేస్తారు, ఇసుక వేస్తే రాలినంత ప్రజల దండంత
వాల్మీకి ముని ఒక మంచి శ్లోకం రాస్తాడు అక్కడ. అతని అర్థం ఏంటంటే ప్రజలందరి నోట్లో ఒక 2 శబ్దాలే, ఒక 2 వాక్యాలే వినపడుతున్నాయి. ఆ 2 వాక్యాలు ఏమిటంటే అందరూ కూడా ఒకే ఈ 2 ప్రశ్నలే అడుగుతున్నారట. రాముణ్ణి నువ్వు చూసేవా? మరొకటి, రాముడు నిన్ను చూశాడు. అది. సో ఎవరైతే రాముడిని చూడలేదో, ఎవరినైతే రాముడు చూడలేదో అటువంటి వాళ్ళ మనుష్య జీవనం వ్యర్థం అని వాల్మీకి ముని అంటారు. అలాగా రాముడు అంటే చాలా ప్రేమ అయోధ్య వాళ్ళకి. అందువల్ల అందరూ అన్నారు, నేను వస్తానంటే నేను వస్తాను, నేను వస్తానంటే నేను వస్తాను అంటే అయోధ్య అంతా ఖాళీ అయిపోయింది. పాపం కొంతమంది సైనికుల్ని పెట్టి ఎలాగో నగరాన్ని అంతా విడిచిపెట్టి రాలేరు కదా. పాపం ఆ సైనికులందరూ కూడా ఏడవడం మొదలు పెట్టారట. అయ్యో, నా రాముడి వివాహాన్ని నేను చూడలేమా అని. కానీ దశరథుడు అన్నాడు, కొంతమంది అయినా ఉండాలి కదా అంటే అప్పుడు అందరూ కూడా అయోధ్య అందరూ కూడా రాముడి వివాహానికి హాజరవ్వడానికి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. అప్పుడు మొట్టమొదటి రథం దశరథ మహారాజు అనమాట. సో ఎంతమంది అంటే ఏనుగులు, జెండాలు, గుర్రబళ్ళు, రథాలు, ఈ ఎడ్లు బళ్ళు, కొన్ని ఒక సముద్రం వస్తున్నదా అని అందరూ అనుకున్నారు. యూజువల్ గా గంగ వెళ్తుంది సముద్రంలో కలియడానికి, కానీ ఇక్కడ అయోధ్య అనే సముద్రం మిథిలా నగరంలో ఉన్న గంగతో కలియడానికి వస్తున్నదా అని వాళ్ళకి అనుమానం వచ్చిందంట. అలాగా. సో దశరథ మహారాజు మిథిలా నగరం చేరుకున్నప్పుడు లాస్ట్ వాడు అయోధ్య నుంచి స్టార్ట్ అవుతున్నాడు. అంత పెద్ద లైన్ ప్రొసెషన్ అనమాట. అందరూ కూడా అయోధ్యవాసులందరూ కూడా రాముడి పెళ్లి చూడడానికి వచ్చారు అనమాట. సో ఇది సీతారాముల కళ్యాణ మహోత్సవం. వాళ్లే కాకుండా సీతారామ కళ్యాణం అవుతున్నదని వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళు దేవతలు, కిన్నెరులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు అందరూ కూడా ఆకాశంలో అసెంబ్లీ అయిపోయారు అనమాట. అసెంబ్లీ అయిపోయి సో 4 రోజులు పట్టింది దశరథ మహారాజు మిథిలా నగరం చేరుకోవడానికి. అంటే అప్పుడు అక్కడ జనక మహారాజుకి తెలిసి దశరథ మహారాజు వస్తున్నాడని అతన్ని ఆహ్వానించడానికి నగరం పొలిమేరలకి వెళ్ళాడు అనమాట. వెళ్ళి అప్పుడు ఇద్దరు మిత్రులు కదా, ఇద్దరు కూడా గట్టిగా కౌగిలించుకుంటే అనుకున్నారు. దశరథ మహారాజు సూర్యవంశానికి చెందినవాడు, జనక మహారాజు చంద్రవంశానికి చెందినవాడు. సో అందరూ అనుకున్నారు ఇక్కడ ఎంత గట్టిగా ఆలింగనం చేసుకున్నారంటే చాలా సేపటి వరకు చంద్రుడు సూర్యుడు కూడా కలుస్తున్నారా, ఒక్కసారే వచ్చారా అని అందరికీ కూడా అనుమానం వచ్చింది అని వర్ణించాడు అనమాట. అలాగా చాలా మంచి ఆహ్వానం అది ఇచ్చి సో అందరూ అనుకున్నారు రాముడుకి సీతకి ఉత్తర నక్షత్రం ఫల్గుణ మాసం పూర్ణిమ రోజు సీతారాముల కళ్యాణం అయిందన్నమాట. కానీ యూజువల్ గా భద్రాచలంలో అక్కడ రామనవమి రోజు కళ్యాణ మహోత్సవాలు చేస్తారు. సో ఇది శాంతి కళ్యాణం. సో వివాహం అంటే ఒక సంవత్సరం జీవితంలో ఒకసారి అవుతుంది, కానీ కళ్యాణం మాత్రం ప్రతి సంవత్సరం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం చాలా గొప్ప ఉత్సవం భద్రాచలంలో జరుగుతుంది. సో యూజువల్ గా ఉత్తర ఫల్గుణ నక్షత్రం రోజు చేస్తే బాగుంటుంది, కానీ రామనవమి కూడా అందరూ చేస్తుంటారు. సో పెద్ద తప్పేం లేదు. సో రామనవమి పుట్టినరోజు ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం చేయడం ఎందుకంటే చాలా శుభమైనది. ప్రజల చేసిన వాళ్ళకి శాంతి లభిస్తుంది. ఏ నగరంలో చేస్తే ఆ నగరానికి శాంతి లభిస్తుంది, ఆ దేశానికి శాంతి లభిస్తుంది. అందువల్ల ఇది చాలా గొప్ప ఉత్సవం సీతారాం. సో అప్పుడు అక్కడ సభలో అందరూ సమావేశమయ్యారనమాట. సమావేశమై వాళ్ళు అడుగుతారు. సో చాలా మొట్టమొదట
ఈ పెళ్లి సంబంధం వచ్చినప్పుడు దశరథ మహారాజు వశిష్ఠముని అడుగుతారనమాట, ఈ జనక మహారాజు యొక్క ఆచరణ సంపద ఉన్నదా? సో ఇప్పుడు మనకి ఈ వాట్సాప్లు, టిండర్లు, అబ్బాయి అమ్మాయిలు కలుసుకుని అందాలతో ఆకర్షితులైపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ పూర్వకాలంలో వంశ పారంపర్యం చూసేవారు అనమాట. ఒక 10 తరాలు వరకు చూసేవారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వంశంలో ఎవరికైనా కుష్ఠరోగం ఉన్నదా, బొల్లి ఉన్నదా, పిచ్చి ఉన్నదా, ఇవన్నీ కూడా చూసేవారు. మా మదర్ ఫాదర్ వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు చూసుకునేవారు. 50 years కింద కూడా. గోపిచంద్ ప్రభు కరెక్టా కదా? చూసుకునేవారు వాళ్ళందరూ. పిచ్చి ఉన్నదా, ఎందుకంటే ఇవన్నీ జెనెటిక్ కదా, అందువల్ల. సో తర్వాత ఎవరైనా పిల్ల ఎవరైనా లేచిపోయిందా, లేచిపోయి పెళ్లి చేసుకుందా, ఇవన్నీ కూడా చిన్న వంశం సుగుణాలు. సో అదే అనమాట, చాలా ముఖ్యమైనటువంటి. సో వశిష్ఠముని వెంటనే నవ్వి, ఆహా, జనక మహారాజ్ వంశ ఆచరణ గురించి మీరు అడుగుతున్నారా, కళ్ళు మూసుకుని ఇచ్చేయండి, పెళ్లి చేసుకోండి అని. అలాగా అప్పుడు సో వంశాల గురించి వర్ణన చేస్తారనమాట అక్కడ. సో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. అప్పుడు వశిష్ఠముని దశరథ మహారాజ్ అంటాడు, మా తరపున వశిష్ఠముని నా వంశ చరిత్ర గురించి చెప్తారండి. అంటే అప్పుడు వశిష్ఠముని వర్ణించడం మొదలు పెట్టాడు అనమాట. సో సూర్యవంశంతో సూర్యుడితో మొదలైంది. ఆ తర్వాత మనువు, వైవస్వత మనువు, వైవస్వత కొడుకు ఇక్ష్వాకు కొడుకు కుక్షికి, అలాగా వచ్చేసి తర్వాత మాందాత్ మహారాజ్, సగర మహారాజ్, త్రిశంకు మహారాజ్, ఇంకా దెన్ దిలీప్ మహారాజ్, అంశుమాన్, భగీరథ గంగని తెచ్చాడు. అలాగా రఘు, తర్వాత దశరథుడు ఈ సూర్యవంశాన్ని యొక్క కాంతిని వెదజల్లేవాడు. అప్పుడు దశరథుడి కొడుకు మాత్రం ఆ సూర్యుడే నారాయణ సూర్యుడు అనమాట. సో వచ్చి రాముడుగా ఎత్తి, అంటే రఘువంశంలో కాళిదాస్ మహాకవి చెప్తాడు, వీళ్ళందరూ కూడా నారాయణ అంశలే, రాముడు మాత్రం నారాయణుడే అని. ఈ రఘువంశం అంతా, ఈ పుస్తకం అంతా వీళ్ళందరి యొక్క చరిత్రలే. సో శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు అనమాట. ఒక నియమం ఉన్నది, పొద్దున్న లేవగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరిని గుర్తు పెట్టుకోవాలి. లేవగానే అంటే ప్రాతः కొంత స్నానం అది చేస్తుంది. తర్వాత పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవిని, వీళ్ళను 3 శక్తుల్ని మనం స్మరణ చేసుకోవాలి. ఆ తర్వాత వశిష్ఠముని, విశ్వామిత్రముని, అగస్త్యముని, వీళ్ళందరూ ఋషులందరినీ కూడా, నారదముని, సనక చతుష్ట, వీళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత గంగా, యమున, సరస్వతి, ఈ నదులన్నింటినీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ చక్రవర్తులందరినీ కూడా గుర్తు పెట్టుకోవాలని అంటారు అనమాట, ప్రాతస్మరణి. సో అందువల్ల ప్రభుపాద్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు జయం విష్ణుపాద, ఈ జయధ్వని, వీళ్ళందరినీ కూడా ఒకసారి స్మరించుకోవడం. సో అవన్నీ ఎందుకు స్మరించుకోవాలి అంటే ఎవరికైనా తెలుసా, గుర్తుందా? ప్రేమధ్వనియా? గుర్తుందా ఎవరికైనా? ఎందుకు గుర్తుంచుకుంటాం, గుర్తు పెట్టుకోవాలి? ప్రభుపాద్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? పరంపర, అట్లీస్ట్ we have to remember it. I know only that much, Prabhuji. To remember the parampara. Yeah, anyone else? ఒక వాళ్ళ క్వాలిటీస్ మనకి రావాలండి ప్రభు. యా, వెరీ గుడ్. 1/10 పుణ్యం వాళ్ళలో, వాళ్ళ యొక్క పుణ్యం
మనకి వాళ్ళ కొంత భాగం మనకి లభిస్తుంది అనమాట. అలాగే ఈ షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరినీ స్మరించుకుంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మనకి దక్కుతాయి కొంత భాగం. అందువల్ల అటువంటి వాళ్ళని స్మరించుకోకూడదు. సో అందువల్ల ప్రభుపాద్ వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటే వాళ్ళకి అనంతకోటి పుణ్యాలు ఉన్నాయి వాళ్ళకి. అందులో కొంత భాగం మనకి దక్కుతుంది అనమాట. అలాగా. సో అందువల్ల ఆ తర్వాత జనక మహారాజ్ స్వయం తన వంశాన్ని గురించి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. సో నిమి చక్రవర్తి మొట్టమొదటి రాజు. సో ఈ నిమి చక్రవర్తి మన కంటి రెప్పల మీద అతను నివసిస్తుంటాడు అనమాట. సో పెద్ద కథ ఉన్నది. అతను వీళ్ళందరినీ కూడా విదేహ రాజులు అంటారనమాట. సో విదేహ రాజులు అంటే విదేహ అంటే దేహం లేకపోవడం అనమాట. సో దేహం లేకపోవడం ఏంటంటే దేహాత్మ బుద్ధి లేదని అర్థం అనమాట. ప్రభుపాద్ 10th కంటి భాగంలో రాస్తారు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అతి పెద్దమైనటువంటి పాపకర్మ ఏమిటి, అత్యంత దుష్కరమైనటువంటి పాపకర్మ ఏమిటి అని తెలుసా? బ్రహ్మహత్య పాపం కన్నా, గోహత్య పాపం కన్నా 1,000,000 రెట్లు పాపకర్మ ఏంటో తెలుసా? Generally, somewhere I heard even greater than the Brahmahatya is Stri Hatya and Shishu Hatya, but వీటన్నిటికన్నా స్త్రీ హత్య కన్నా బ్రహ్మహత్య అన్నిటికన్నా పెద్ద పాపం, గోహత్య దాని. సో ఈ వీటన్నిటికన్నా 1,000,000 రెట్లు పాపకర్మ ఏంటో తెలుసా? నేను శరీరం అని అనుకోవడం. నేను దేహాత్మ బుద్ధి, నేను శరీరం అని ఎవరు అనుకుంటారో వాళ్ళు కొన్ని కోట్ల రెట్లు పాపం చేస్తున్నారు గోహత్య కన్నా. సో విదేహరాజులు అంటే, సో ఆ తర్వాత అంత చెప్పి చక్కగా, సో వీళ్ళందరికీ కూడా పేర్లు ఉంటాయి. కానీ అందరినీ కూడా జనక మహారాజ్ అని అంటారు అనమాట. కానీ యాక్చువల్ గా ఇతను క్షీరధ్వజుడు అనమాట. ఈ జనక మహారాజ్ పేరు, అతని తమ్ముడి పేరు కుశధ్వజుడు అనమాట. అలాగా. సో దేవరాతుడు, మిథిల. సో నిమి చక్రవర్తి శరీరాన్ని మంతనం చేసిన వాడాల ఈ మిథిరాజు పుడతాడు. అందువల్ల దానికి మిథిల అని పేరు వచ్చింది అన్నమాట. సో Can I interrupt Prabhuji 1 minute? Janak Maharaj, but he is one of the Mahajanas, no? Yeah. Still he did not have this Dehatmika buddhi. సో వాళ్ళందరి పేర్లు సెపరేట్ అనమాట. కృష్ణుడి సమయంలో బహుళశ్వ అని మనం విన్నాం కదా. సో కానీ అందరినీ కూడా జనక మహారాజ్ పరంపర అంటారు అనమాట. సో వాళ్ళందరినీ కూడా జనక మహారాజ్ అంటారు. సో జనక మహారాజ్ కృష్ణుడు ఈ జనకుడి పేరే చెప్తాడు భగవద్గీతలో. ఎవరికైనా గుర్తుందా? ఏ చాప్టర్ లో చెప్తాడు జనక మహారాజ్ పేరు చెప్తాడు కృష్ణుడు? As an example, yad ajarati shrestha. 3 something, 3.20. Yeah, karmano hi samsiddhir astitah janakadayah kami vapi sampashyan kartumarhasi yadyad acharati shrestha tadadevetaro jana sayat pramanam kutte lokastha tandam. సో వీళ్ళందరూ కూడా చెప్తారు. సో సీతాదేవి ఎవరంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నమాట. సో జనక మహారాజ్ ఎవరు? బ్రహ్మవేత్త. సో బ్రహ్మవేత్తలకి సీతాదేవి జనక మహారాజ్కి ఎందుకు దొరికింది? ఎందుకంటే అతను బ్రహ్మవేత్త అని. సో జనక మహారాజుకి దగ్గర ఆవిడకి దొరికింది అంటే ఆవిడ బ్రహ్మ విద్యా స్వరూపిణి. తర్వాత రాముడు ఎవరు? పరబ్రహ్మన్, రైట్? సో బ్రహ్మవేత్త యొక్క కూతురు బ్రహ్మ విద్యా స్వరూపిణి సీతని పరబ్రహ్ముడైన రాముడు పెళ్లి చేసుకుంటున్నాడు. సో ఇవన్నీ కూడా ఇవ వినడం వల్ల మనకి ఎంతో శుభం కలుగుతుంది అనమాట. సో కళ్యాణం అంటే ఏమిటంటే యోగం.
ఇద్దరు కలయిక అనమాట. రాముడు సీత యొక్క కలయికనే కళ్యాణం అంటారు. లక్ష్మీనారాయణ కలయికనే కళ్యాణం అంటారు అనమాట. సో ఎవరైతే ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం గురించి కథ వింటారో వాళ్ళకి కూడా కళ్యాణం కలుగుతుంది అనమాట. కళ్యాణం కలగడం అంటే సో రాముడితో మనకి యోగం కలుగుతుంది అని అర్థం అనమాట. సో కళ్యాణం అంటే యోగం కలగడం అనమాట. సో పెళ్లి వేరు, వివాహం వేరు, కళ్యాణం వేరు. సో ఇది సీతారామ కళ్యాణం. సో ఇవన్నీ కూడా అప్పుడు ఎంతో ఆనందించి వంశ చరిత్రలు విని ఆనందించి, సో దశరథుడు అంటాడు ఇంకా ఆలస్యం దేనికి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయండి అని అంటాడు. అంటే అప్పుడు పెళ్లి ఏర్పాట్లు చేయడం వశిష్ఠముని ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా అలంకరిస్తారు. మంచి సుగంధమైన పుష్పాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత యజ్ఞ వేదిక ఏర్పాటు చేస్తారు. యజ్ఞ వేదిక వేసి పెద్ద పెద్ద కుండల్లో ఇక్కడ నవధాన్యాలు ఏర్పాటు చేస్తారు. కొన్ని కుండల్లో మాత్రం నవరత్నాలు ఏర్పాటు చేస్తారు. తర్వాత సుగంధ ద్రవ్యాలతో కొన్ని పాత్రలు, మిగతా మంచి మంచి ఔషధులు మళ్ళీ అన్ని తీర్థాల్లోంచి తెచ్చిన జలం, ఆ తర్వాత మంచి చాలా అందంగా చాలా సుందరంగా వాళ్ళు యజ్ఞ వేదిక అది కట్టించి తర్వాత అగ్నిహోత్రం చేయడానికి ఏర్పాట్లు అవి చేస్తారనమాట. సో మగపెళ్లి వారి తరపున వశిష్ఠముని, ఆడపల్లి వారి తరపున శతానందం ఋషి, వీళ్ళందరూ కూడా, తర్వాత విశ్వామిత్రుడు. సో తర్వాత విశ్వామిత్రుడు అంటాడు, అతని కొడుకు తమ్ముడు కుశధ్వజుడు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. సో జనక మహారాజు మరో కూతురు ఉన్నది. ఆవిడ అసలైన కూతురు ఏమిటంటే పుట్టింది ఎవరంటే ఊర్మిళ అనమాట. సో ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చి, మాండవిని భరతుడికి, శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతిపాదిస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఇచ్చి, సో 4 పెళ్లి వేదికలు తయారు చేస్తారనమాట. కానీ మనం ఇక్కడ ప్రాధాన్యత మాత్రం సీతారాముల కళ్యాణ ఘట్ట ఉత్సవం, దాని గురించి చాలా వర్ణన ఉన్నది. సో ఇప్పుడు ఆ తర్వాత రాముడికి చాలా సుందరమైన ఆభరణాలతో అతన్ని చాలా చక్కగా అలంకరిస్తారనమాట. అలంకరించి అప్పుడు రాముడిని తీసుకొస్తారు. అప్పుడు చాలా ఆకాశంలో అందరూ కూడా, దేవతలందరూ కూడా నిలబడి అక్కడ ఈ సుందరమైన దృశ్యాన్ని, వాళ్ళ ఈ వేడుకని, సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వాళ్ళందరూ కూడా తిలకిస్తున్నారు అనమాట. సో వాళ్ళందరి చేతుల్లో పుష్పాలు, అవన్నీ కుసుమాలు ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, అప్పుడు చాలా సుందరమైనటువంటి దృశ్యం వాళ్ళు చూస్తారు. ఏమిటంటే జనక మహారాజు తన పత్నితో, భార్యతో వచ్చి రాముడికి పాదాలని కడగడం మొదలు పెట్టారు అనమాట. సో ఆవిడ భార్య బంగారు కలశంలో నీళ్లు తెస్తుంది అనమాట. నీళ్లు తెచ్చి ఆవిడ రాముడి యొక్క పాదాల మీద పోస్తున్నది అనమాట. అంటే అప్పుడు జనక మహారాజు ఎంతో ఆనందంతో ఆనంద బాష్పాలు కురుస్తున్నాయి అతని కళ్ళల్లోంచి. ఆ నీళ్లు ఈ నీళ్లతో కలిసి ఆ రాముడి యొక్క పాదాలని అతను శుభ్రం చేస్తున్నాడు, కడుగుతున్నాడు అనమాట. కడుగుతుని అతను ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయి, ఆహా ఈ రోజు నా జన్మ ధన్యం అయిపోయింది కదా, ఇంత పురుషోత్తముడి పాదాలని కడిగి వాళ్ళందరూ కూడా ఆ నీళ్లు నెత్తి మీద జలుపుకుని కొంచెం తాగి అతను జనక మహారాజు అనుకున్నాడు, ఈ రోజు నా జీవితం ధన్యమైపోయింది అని. అంటే అప్పుడు ఆ దేవతలందరూ కూడా జనక మహారాజు యొక్క అదృష్టాన్ని పొగిడి అతని మీద పుష్పవృష్టి కురిపించాడు అనమాట. ఎంత అదృష్టవంతుడివి, ఎంత భాగ్యం అనేది, ఈ రాముడికి కన్యాదానం చేస్తున్నావు, రాముడి యొక్క పాదాలని నువ్వు కడుగుతున్నావు అని ఎంతో పొగుడుతారు, మెచ్చుకుంటారు అనమాట. అప్పుడు సీతాదేవిని వాళ్ళు తీసుకొస్తారనమాట.
ఇక్కడ మంచి సుందరమైన ఘట్టం. చాలా మంది యూనో సో ఇది ముహూర్తం అంటే మన ఆంధ్రాలో జీలకర్ర బెల్లం అని పెట్టుకోవడం కదా, రైట్? సో కొంతమందికి తాళి కట్టడం తర్వాత చేసుకుంటారు, కానీ ముహూర్తం ఆంధ్రాలో మాత్రం జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. కొన్ని ప్రదేశాల్లో మాత్రం యాక్చువల్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసుకోకూడదు అనమాట. ఆ తర్వాత పెడతారు. తెరపెట్టి ఆ ముహూర్తం టైంకి వాళ్ళు మగపిల్లడు ఆడపిల్ల ఇద్దరు కూడా కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూసుకోవాలి. అది ముహూర్తం. ఆ తర్వాత కానీ ఇక్కడ కొన్ని పెళ్లిల్లో మాత్రం పాణిగ్రహణం. పాణిగ్రహణం అంటే తెలుసా శివప్రసాద్ గారు? పాణిగ్రహణం అంటే తెలుసా? అంటే చెయ్యి పట్టుకోవడం అని అనుకున్నాను ప్రభుజీ. చెయ్యి పట్టుకుంటారు అంటారు కదా ప్రభుజీ. పాణిగ్రహణం అంటే మగపిల్లోడు తన కుడి చేతితో ఆడపిల్ల ఎడం చేయిని పట్టుకోవాలన్నమాట. దాన్ని పాణిగ్రహణం అంటారు. 3 గ్రహణాలు ఉన్నాయి తెలుసా? సూర్యగ్రహణం ఒకటి, రెండోది చంద్రగ్రహణం, మూడోది పాణిగ్రహణం. జోక్ విన్నారా? సూర్యగ్రహణం 2 గంటల 45 నిమిషాలు గ్రహణం ఉంటుంది. సో చంద్రగ్రహణం 1 గంట 40 నిమిషాలు. పాణిగ్రహణం 7 జన్మల వరకు మొదలు పెట్టదు. సో ఎవరిని పట్టుకోవాలో గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత టైం అయిపోతుంది. సో సీతను తెచ్చుకుని రాముడి ఎదురుగుండా అభిముఖంగా పెడతాడనమాట. పెట్టి ఇక్కడ మంచి ఈ శ్లోకం మీరు అందరూ కూడా నేర్చుకోవచ్చు, కావలిస్తే ఐ కెన్ షేర్ ఇట్. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్చ చైనం భద్రం తే పాణిం గృహణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా. ఈ మంత్రం చెప్తూ ఇది గొప్ప మంత్రం అండి. మీ పెళ్లిలో చెప్పుంటారు, గుర్తుందా? మీరు పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పుంటారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్చ చైనం భద్రం తే పాణిం గృహణీష్వ పాణినా. సో ఈ మంత్రం సీతారామ కళ్యాణ మహోత్సవంలో అందరితో చెప్పిస్తారు అనమాట. సో ఎవరైతే ఈ మంత్రం చెప్పించి ఆ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు వాళ్ళు అందరూ కూడా జనక మహారాజులు అయిపోతారు. సీత మీ కూతురు అయిపోతుంది, రాముడు మీ అల్లుడు అయిపోతాడు. అంత గొప్ప మంత్రం అనమాట. సో దీనికి చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. ఇయం అంటే మనకి ఎవరికైనా పేరు తెలియకపోతే అనిర్వచనమైనటువంటి అనమాట. సో ఒక గొప్ప వ్యక్తిని మనం వర్ణించలేము, నామరూపాలకి అతీతం. అటువంటి వ్యక్తిని సంబోధించినప్పుడు ఆమె, అది, ఇది అంటారు అనమాట. సో అది అంటే తత్ అంటే పరబ్రహ్మన్ అనమాట, పరబ్రహ్మన్. సో ఈ స్త్రీవాచకం ఇయం. సో తత్ అంటే పరబ్రహ్మ, ఇయం అంటే పరాశక్తి, జగజ్జనని. సో జనక మహారాజు అంటున్నాడు, ఈవిడెవరో తెలుసా నీకు? జగజ్జనని, అనిర్వచనటువంటి ఇయం. సో నాగల్తో కనబడింది కాబట్టి ఆవిడ సీత. నేను పెంచాను కాబట్టి మమసుత, రైట్? మమసుత సహధర్మచరీ తవా, నీకు సహచరిగా ఉండి నీతో పాటు ధర్మాల్ని యజ్ఞాల్లో భాగం చేస్తుంది అని. ఆ తర్వాత ప్రతీచ్చ జైనం భద్రంతే పాణిం గృహిణీష్వ పాణినా, నువ్వు నీ చేత్తో నా కూతురు చెయ్యి పట్టుకో
పాణిగ్రహణం చెయ్యి అని చెప్తున్నాడు. సో చాలా మంది కొంతమంది ఆచార్యులు మంచి ఏంటంటే ఇప్పటి వరకు రాముడు ఎవరిని కూడా చూసేవాడు కాదంట. ఎందుకంటే హిస్ బ్యూటీ ఈజ్ అన్మ్యాచ్డ్, అన్పారలెల్డ్. సో అందువల్ల ఎవరిని చూసుకునే అవసరం లేదు. జనక మహారాజ్ అంటున్నాడు, నీకు మాత్రం చాలా గర్వంగా ఉంది కదా నేనే అందగాడిని అని నీ అంత అందగత్తె మా సీత చూడు అని చెప్తున్నట్ట. ఇయం నీ అంత అందగత్తె, నీకు మ్యాచింగే. మరొకటి ఏంటంటే ఇయం సీత అదనమాట. సో మరో అర్థం ఏంటంటే అతను ఎప్పుడైతే రాముడు విన్నాడో సీత గురించి, అప్పటి నుంచి నేను మొట్టమొదటి చెప్పినట్లు ప్రతి చోట సీతనే చూస్తున్నాడు. అందువల్ల ఇక్కడ అక్కడ చూస్తుంటే దశరథ మహారాజ్ అంటున్నాడు, అక్కడ ఇక్కడ లేదు, ఇక్కడే ఉన్నది సీత, నువ్వు చేయి పట్టుకో అని ఒక అర్థం ఉంది. మరొకటి ఏంటంటే రాముడు అనుకుంటున్నట్ట సీత మీద ప్రేమ కలిగి సీత గురించి ఆలోచిస్తూ ఎన్నో ఊహలు ఊహించుకుంటూ అనుకున్నట్ట, నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళానని సీతకి ప్రణయ కోపం వచ్చింది. అందువల్ల రాముడు అనుకుంటున్నట్ట సీతని కొంచెం అతన్ని చేయడానికి సీత యొక్క పాదాలని పట్టుకోవాలి అని రాముడు అనుకున్నట్ట. కానీ జనక మహారాజ్ అంటున్నాడు, సీత యొక్క ప్రణయ కోపం పోగొట్టడానికి నువ్వు తర్వాత పాదాలు పట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం చేతులే పట్టుకో అని జనక మహారాజ్ అంటున్నట్టు. అందువల్లే ఇయం సీత మమసుత సహధర్మచరితవ పాణిం గృణీష్వ పాణిన, నువ్వు పాదాలను పట్టుకోకు, ఇప్పుడు ప్రణయకోపం అది లేదు, ఇప్పుడు చేతులే పట్టుకో అని అన్నట్టు. అలాగా కొన్ని చాలా మంచి మంచి అర్థాలు ఉన్నాయి. పాణిం గృణీష్వ పాణిన. ఆ తర్వాత పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా, ఒక నీడల నీ వెంట ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నా కూతురు మంచి పతివ్రత, మహాభాగ్యవతి. అందువల్ల నువ్వు సో ప్రతీచ్ఛ చైనం భద్రంతే అని ఎందుకన్నాడంటే రాముణ్ణి సీతని చూసినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మా సీతని చూడ్డానికి రాముడికి 1000 కళ్ళైనా సరే కావాలి అని. సో కొంతమంది రాముడిని సపోర్ట్ చేస్తూ మా రాముడిని చూడ్డానికి సీతకి 1000 కళ్ళైనా సరిపోవు, అంత అందగాడు అని కొంతమంది అనుకుంటున్నారు. సో కొంతమంది అంటున్నారు ఈ అసూర్యపశ్య సీతని చంద్రుడు కానీ సూర్యుడి కానీ ఎప్పుడు చూడలేదు. భూమికి ఆవిడ పాదపద్మాల యొక్క కోమలత్వం ఏమిటో తెలియదు, ఎందుకంటే ఎప్పుడు భూమి మీద నడిచేది కాదు. అటువంటి ఆవిడ నడుస్తున్నప్పుడు ఆవిడ హంసగతి అన్నమాట. ఆవిడ హంసగతి ఎందుకంటే ఆవిడ నడుస్తున్నప్పుడు హంసలు ఆవిడ గతిని ఇమిటేట్ చేయడానికి, అనుకరించడానికి ట్రై చేసి ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయిందంట. ఒరే అంత అందంగా నడుచుకుని వెళ్ళేదని. అటువంటి అందగత్త సీతను చూడడానికి 1000 కళ్ళైనా సరిపోవు అని అందరూ అనుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు మొట్టమొదట సీతను చూసి ప్రశంసించడానికి అతనికి 1000 కళ్ళు కావాలి, కానీ సీత యొక్క సౌందర్య ప్రతి క్షణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా చూడడానికి ఇంకా కళ్ళు ప్రతి క్షణం కళ్ళు నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని కొంతమంది అనుకున్నారు. సో అందువల్ల అందరూ అనుకుంటున్నారు రాముడు ఎంతో అదృష్టవంతుడు, సీత లాంటి అయోనిజ అంత అందగత్తిని పెళ్లి చేసుకునే అదృష్టం కలిగింది కాబట్టి అందువల్ల దిష్టి తగులుతుందేమో అని జనక మహారాజ్కి అనుమానం వచ్చిందనమాట. అందువల్ల భద్రంతే, నీకు శుభమవుగాక అని ఆశీర్వదిస్తున్నాడు. అలాగా ఏదో మంచి 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 అర్థాలు చెప్తారు. సో ఈ విధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇంకా అవ్వలేదు,
ఈ తర్వాత తలంబ్రాలు, రైట్? సో ఈ తలంబ్రాలు వేసినప్పుడు బియ్యం ఎందుకు వేస్తారు, రైట్? సో తెల్లటి బియ్యం అక్షతలు చేసి వాళ్ళు ఇద్దరు కూడా బ్రహ్మరంధ్రం మీద వేసుకుంటారు అనమాట. సో దానికి ఒక మంచి అర్థం ఉన్నదనమాట. ఏంటంటే ఆ బియ్యం, ఈ తెల్లటి బియ్యం ఏంటంటే చంద్రుడు అధిష్టాన దేవత ఈ బియ్యానికి. సో చంద్రుడు మనస్సుకి అధిష్టాన దేవత. సో ఈ దోసిల్లో పెట్టుకుని వాళ్ళు వేస్తారనమాట, నెత్తి మీద వేసుకుంటారు, బ్రహ్మరంధ్రం మీద వేసుకుంటారు. సో దీని అర్థం ఏమిటంటే, దోశలు ఏమిటంటే మన హృదయానికి సంకేతం. ఈ పేలాలు, ఈ బియ్యం మాత్రం పేలాలు వేసుకుంటారు కదా. సో ఈ పేలాలు, ఈ తెల్లటివి మనస్సుకి సంకేతం. సో సీత రాముడి మీద వేసినప్పుడు ఆవిడ ఏమిటంటున్నదంటే, నా హృదయాన్ని, నా మనస్సుని నీకు అర్పిస్తున్నాను, దాని అర్థం అదనమాట. అలాగే రాముడు కూడా సీత మీద వేసుకుంటున్నాడు. సో అదే కాకుండా ముత్యాలు కూడా వేసుకుంటున్నారు వాళ్ళు. సో ముత్యాలు ఎందుకు వేసుకుంటున్నారు? ముత్యాలు కూడా, ఈ ముత్యం కూడా చంద్రుడికి అధిష్టాన దేవతే, అందువల్ల ముత్యాలు కూడా వేసుకుంటున్నారు. సో చాలా సుందరంగా బాగా వర్ణిస్తున్నారు. ఏంటంటే సీతాదేవి పద్మావతి, పద్మం. సో ఆవిడ చేతులు పద్మాల్లా ఎంతో ఎర్రగా ఉన్నాయి, చాలా సుందరంగా మృదువుగా ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ ఎర్రటి చేతులతో తెల్లటి ముత్యాలని తీసుకున్నప్పుడు ఆ ముత్యాలు చేతులతో సంగం వల్ల ఎర్రగా మారిపోయాయంట. ఆ ఎరుపు దేనికి సంకేతం తెలుసా? రాగం. సో రాగం అంటే ప్రేమ. సో ఎప్పుడైతే ఆవిడ ఆ ముత్యాలు ఎర్రటి ముత్యాలు ఎర్రగా ఉన్నట్టు కనబడినట్టు ఆ ముత్యాలు రాముడి మీద వేసినప్పుడు అవన్నీ కూడా, కొంతమంది నీలమేఘశ్యాముడు అంటాడు, కొంతమంది మనం మాత్రం ఆకుపచ్చ రంగు, అలాగా ఆ ముత్యాలన్నీ కూడా మొట్టమొదట తెల్లటి ముత్యాలు, ఆ తర్వాత సీతాదేవి చేతులు పట్టుకోవడం వల్ల ఎర్రగా మారిపోయి, ఆ ఎర్రటి ముత్యాలు మాత్రం రాముడి మీద పడినప్పుడు మాత్రం పచ్చగా అయిపోయి. సో దీని యొక్క సంకేతం ఏంటంటే, ఈ ప్రేమమయం, మొట్టమొదట ప్రేమమయం. ఆ ప్రేమని రాముడి మీద వేస్తున్నది. ఆ ప్రేమే రామమయం అయిపోయింది అనమాట. సో రామమయం అయిపోవడం అంటే, నేను కొంతకాలం నేను చెప్పాను కదా మొదట కూడా, సకృత్యేవ ప్రపన్నోయ స్తవాస్మితి యాచతే. సో మొట్టమొదట తవైవాహం, తర్వాత మమైవాహం, రైట్? మీకు గుర్తున్నదా? సో మమైవాహం అంటే మొట్టమొదట నేను నీ వాడిని అంటాం, ఆ తర్వాత ఏమంటాం? నువ్వు నా వాడివి. సో సీత అంటుంది అనమాట, మొట్టమొదట అంటుంది నేను నీ దాన్ని, ఆ తర్వాత ఆ ముత్యాలన్నీ రామమయం అయిపోతే రాముడు అనుకుంటుంది నేను రాముడు నా వాడు, అలాగనమాట. సో ఇది సీతారామ కళ్యాణ మహోత్సవం. ఈ విధంగా వాళ్ళందరూ కూడా యజ్ఞం అది చేసి, అగ్నికి ప్రదక్షిణ చేసి, అందరి ఆశీర్వాదాలు తీసుకుంటే అప్పుడు దేవతలు కూడా పుష్పవృష్టితో పాటు అక్షతలు కూడా కురిపించారనమాట. సో దీని సంకేతం ఏమిటంటే, పెళ్లి చేసుకున్నప్పుడు మీరు మంత్రాలు వింటే మీకు మొట్టమొదట అంటారు ఉమా మహేశ్వర నమః, తర్వాత లక్ష్మీనారాయణ నమః, ఆ తర్వాత వాణి దిస్ హిరణ్య గర్భాయ నమః, తర్వాత సచి పురందరాయ నమః, ఇలాగా మొట్టమొదటి. సో వీళ్ళందరూ కూడా దేవ దంపతులు అనమాట. సో వివాహం ఎందుకు చేసుకుంటారంటే, ఈ దైవత్వాన్ని, వీళ్ళందరినీ కూడా ఈ మంత్రాలన్నీ జపించి ఈ దైవత్వాన్ని మన వివాహంలోకి తీసుకురావాలన్నమాట, వీళ్ళందరినీ స్మరించి. ఆ తర్వాత ఋషుల్ని స్మరించుకుంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే అరుంధతి వశిష్ఠాయ నమః, రైట్? సో తర్వాత మానవుల్ని కూడా తీసుకురావాలి.
దమయంతి రాముడి కన్నా ముందు దమయంతి నల దమయంతులు ఉన్నారు. కానీ అందరూ అంటారు సీతారామాభ్యాయ నమః అంటారు. ఏంటంటే రాముడు దేవదంపతులు, ఆ తర్వాత ఋషి కూడా అయ్యాడు రాముడు. సో ఋషి దంపతులు కూడా, ఆ తర్వాత మానవుడిగా నటిస్తున్నాడు. సో మానవ దంపతులు. ఈ మూడింటిని కూడా కలిగి చేసి సీతారామ నమభ్య. సో అందువల్ల ఈ మంత్రం చేసుకుని, సో ఆదర్శమైనటువంటి దంపతులు అనమాట సీతా రాములు. సో ఎవరైనా సరే పెళ్లి చేసుకునే ముందు ఈ రామాయణంలో ఈ సీతారాముల ఘట్టం ఒకసారి చదువుకుంటే జీవితాంతం ఎంతో ప్రేమతో అనుబంధంగా ఉంటూ ఎన్ని కష్టాలైనా సరే విడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. సో అందరూ కూడా చాలా సంతోషించి, ప్రజలందరూ కూడా అందరికీ కూడా మంచి విందు భోజనాలు అవి పెట్టారు. సో దేవతలు కూడా వివాహంలో పాల్గొన్నారు. సో ఇది సీతారామ లక్ష్మణ వివాహం సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ కొన్ని క్వశ్చన్స్ వచ్చా? ప్రభుజీ మీరు లాస్ట్ లో కంక్లూడ్ చేశారు, ఎవరైనా ఇది వింటే సీతారామ కళ్యాణం అన్యోన్యంగా ఎంతో ఆనందంగా ఉంటారు అని. కానీ అంతకంటే ముందు చెప్పారు ఈ రామ కళ్యాణం వింటే మగవాళ్ళకి పెళ్ళే కాదు అని చెప్పేసి. సో వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్? నెక్స్ట్ లైఫ్. ఓకే, సో నెక్స్ట్ లైఫ్ లో ఉండదు. ప్రభుజీ వన్ మోర్ పాయింట్, విశేషం ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ గౌరాంగ ఫామ్, I mean golden color, molten golden color, we can understand wheatish color and then rich yellow color, and in a similar way red color ante kuda okay koncham pinkish ga undochu, inka koncham but green color, first of all how to imagine the green form of the Lord, and second why specifically green color? ఈవెన్ శంకరాచార్య కూడా అతను శ్రీరామకర్ణామృతం అనేది పుస్తకం రాశాడు. అందులో అతన్ని నీలమేఘశ్యాముడు అని వర్ణిస్తారు. అందరూ కూడా యూజువల్ గా రాముడిని నీలమేఘశ్యాముడు అని వర్ణిస్తారు. కానీ మన గౌడీ సంప్రదాయంలోనే మనం పచ్చరంగా అంటాం. ఏమిటో తెలియదు నాకు. And one more question, I mean many questions are there. Maybe I will give chance for others. If afterwards I will come back. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. స్టార్టింగ్ లో చెప్పారు కదా మీరు, జెంట్స్ కి ఎవరైనా వింటే మ్యారేజ్ కాదు, లేడీస్ కి వింటే మ్యారేజ్ అవుతుంది త్వరగానే. మరి మా పిల్లవాడు అడుగుతున్నాడు, మమ్మీ చిన్నపిల్లలు వింటే ఏమవుతుంది మమ్మీ అని. అలాగే ఉమెన్స్ మరి పెళ్ళి అయిన వాళ్ళు ఉమెన్స్ వింటే ఏమవుతుంది మమ్మీ అని డౌట్. హరే కృష్ణ. యాక్చువల్ గా సీతారామ కళ్యాణ మహోత్సవం, రుక్మిణి కళ్యాణ మహోత్సవం, విష్ణుప్రియ మహాప్రభు కళ్యాణ మహోత్సవం, ఈ మూడు కళ్యాణం గురించి, ఈ మూడు కూడా విశ్వామిత్రుడే చేయించాడు అనమాట. ఆ బ్రాహ్మణుడు లెటర్ తీసుకున్న బ్రాహ్మణుడు విశ్వామిత్రుడే. ఆ తర్వాత కలియుగంలో కూడా ఈ బ్రాహ్మణుడు. సో ఫలశ్రుతి అదే ఇచ్చారనమాట. సో ఈ వివాహ ఘట్టం గురించి విన్న వాళ్ళకి మళ్ళీ ఈ పెళ్లి చేసుకుని సంసారంలో పడవలసిన బాధ ఉండదు అని. ఆ తర్వాత సో ఇది నెక్స్ట్ లైఫ్ అనమాట. సో ఈ లైఫ్ కి ఎవరైనా కన్యలకి పెళ్లి అవ్వకపోతే ఈ పెళ్ళి అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కంపల్సరీ కదా పెళ్లి చేసుకోవడం. అది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. Hare Krishna Ji. Very nice, wonderful Phalasruti.
లైక్ నెక్స్ట్ లైఫ్ లో మ్యారేజ్ ఉండదు అంటే అర్థము ఒకవేళ మగవాడి మాదిరి పుట్టే కంపల్సరీగా చేసుకోవాల్సి వస్తుంది అంటే అసలు నీకు నెక్స్ట్ లైఫే ఉండదు అనేది ఒకటి. రెండోది నెక్స్ట్ లైఫ్ లో పుట్టినా కూడా సీరియస్ డివోటీ అయిపోయి మీలాగా బ్రహ్మచర్యం వహించి డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ లైఫ్ లేకుండా భగవంతునికి వెళ్తారు అన్నది ఇంకొక విషయం. సో ఇట్ వాజ్ నైస్ ఫలశ్రుతి. ప్రభుజీ మీ ఐ కుడ్ నాట్ గెట్ సింహగతి, వ్యాఘ్రగతి, వృషభగతి. ఓకే అనుకోవచ్చు సింహగతి అంటే ఆ రాయల్ వాక్ ఉండొచ్చు అని, వ్యాఘ్రగతి అంటే ఆ టెర్రిఫైయింగ్ నడుస్తా అని అనుకోవచ్చు, వృషభగతి అంటే ఆ ఫియర్లెస్నెస్ అనుకోవచ్చు. కానీ సర్పగతి అంటే వాట్ క్వాలిటీ? ఇంగ్లీష్ లో డిస్కవర్ లేటెంట్ ఎనర్జీ ఆఫ్ స్నేక్ అన్నారు. వాట్స్ దట్? లేటెంట్ ఎనర్జీ. ఓకే అంటే how smoothly it moves around so that you don't even feel it. Very nice. Probably you said pravara chalte by remembering the ancestors we get 10% punya, but this papa punya will not be there in our Gaudiya philosophy, wherein Bhakti Yoga, we don't much worry about this Papa Punya. Then why are we taking it? ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? భక్త్యోన్ముఖ సుకృతి ఉన్నది కదా వాళ్ళకి, మీకున్న తెలుసు కదా భక్త్యోన్ముఖ సుకృతి, భోగోన్ముఖ సుకృతి, ముక్తోన్ముఖ సుకృతి. 3 సుకృతాలు ఉన్నాయి. సో Muktoన్ముఖ సుకృతి we will be getting rid of, you meant to say? Don't want భక్త్యోన్ముఖ సుకృతి మనకు కలుగుతుంది. Okay, very good. And one last question. జనక మహారాజ్ అది నేను సరిగా వినలేదు. మేబీ ఐ కుడ్ నాట్ ఫాలో యూ. మీరు చెప్పింది నేను వినలేకపోయిండొచ్చు. కానీ డౌట్ ఏంటంటే జనక మహారాజు కదా, మహారాజు అయినప్పుడు ఆయన ఎందుకు నాగలి పట్టి దున్నారు? యజమాని మొట్టమొదటి నాగలి పట్టి దున్నాలి, అది నియమం. వాళ్ళు ఆ పండితులు అన్నారనమాట, మీరే స్వయంగా నాగలి పట్టి దున్నితే, ఎందుకంటే అది మహాధర్మాత్ముడు కదా, అతను మీ చెయ్యి పడితే కానీ వర్షాలు పడవు అన్నారు. ఎనీవన్ ఎల్స్? హరే కృష్ణ ప్రభుజీ, దశరథ మహారాజు ప్రజలందరూ రాముడిని ఎంచుకున్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యారు అన్నారు కదా, అక్కడ క్లారిటీగా నాకు కొంచెం అర్థం కాలేదు, కొంచెం చెప్పండి ప్రభుజీ. దశరథ మహారాజు నేను అనుకుంటున్నాను రాముడిని రాజుని చేయాలని, పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నాను అంటే, అప్పుడు ఎవరైనా సరే అతను అనుకున్నాడు వీళ్ళందరూ కూడా కొంచెం అభ్యంతరం చెప్తారు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను రాజ్యం పాలన చేశాను, మీరు లేకుండా మేము ఉండలేమని అంటారు అని అనుకున్నాడు. ఒక సెంటిమెంట్ అనమాట. కానీ వాళ్ళు మాత్రం అనుకోలేదు. సో అందుకు బాధపడ్డాడు కొంచెం, అయ్యో నేను నా రాజ్యం ఇంత చెడ్డగా ఉన్నదా, ఇంత చెడ్డ గుణాలు ఉన్నాయా, నేను అనగానే వెంటనే అభ్యంతరం చెప్పకుండా ఆహా అని అందరూ అంటున్నారు అని ఒక భావం కలిగింది అనమాట. అంటే కొంచెం అతను ఫీల్ అయ్యారు అనమాట, హట్ అయినట్టే. ఎందుకంటే ఎవరైనా అంటారు కదా, నేను సపోజ్ వెళ్ళిపోతానంటే ఉండయ్యా, ఎందుకు నువ్వు లేకుండా ఉండలేవు అని అంటే చాలా మనకి ఇష్టం కదా. వెళ్ళిపో నేను ఆల్రెడీ టాక్సీ తెచ్చేసానంటే అనుకున్నా, అయ్యో నేనంటే ఇష్టం కాదు, నేను వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నారని అనుకుంటే బాధ మనకి కొంచెం ఫీల్ అవుతాం కదా, అలాగే. థ్యాంక్ యూ ప్రభు. అందరూ అదనండి. Any other doubts? Okay.
Namaste Narasingaya Praladaladaayini Hiranyakashipurvakshaha Chilatankanakalaye Ito Narsingha Parato Narsingha Yato Yato Yami Tato Narsingha Bahir Narsingha Hridaye Narsingha Narasinghamadhim Sharanam Prapade Avakara Kamalavare Naka Adbhuta Shringa Dalita Hiranyakashipu Tanubringa Keshavadrita Narahari Rupa Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jaya Narsingadev Narsingadev Jaya Narsingadev Jaya Narsingadev Jaya Prahlad Maharaj Jaya Prahlad Maharaj Jaya Prahlad Maharaj Narsingdev Bhagwan ki jai Jaya. Prahlad Maharaj ki jai Jaya. Premanande Hari Hari. Hare Krishna रामरूप प्रभु की Jai. Jai. సీతారాం ఏం చేశారు పేరు మీకు ఫంక్షన్ ఏదో అయిందా ఎట్లా ప్రభు ఏమన్నా ప్రభుజీ సీతారాం ఏమైనా ఫంక్షన్ చేశారా లేదా ఎప్పుడు సీతారాం ఈ రోజు ఏమైనా ఫంక్షన్ అయిందా లేదా మందిరంలో సీతారామి చేయలేదండి చేయరా లాక్డౌన్ ప్రభుజీ వారిలో టోటల్ గా టెంపుల్ లాక్డౌనా అండ్ దీస్ డేస్ చిన్నపిల్లలకు కూడా హెవీగా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి ఇక్కడ సో ఈ చిన్నపిల్లలకు కూడా ఇంక్రీజ్ అవుతా కోవిడ్ వస్తుంది ఇక్కడ సో సో కొంచెం కాషియస్ గా ఉన్నారు అందుకోసమే ఎటువంటి అనౌన్స్మెంట్ చేయకుండా అభిషేకం చేసేస్తున్నారు మీరు అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా వ్యాక్సిన్ ఫార్మాలిటీస్ టైప్ అయిపోయింది ప్రభుజీ ఈ మధ్య వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఎంతో మందికి వచ్చేసేస్తాం ఇవాళ మీరు చేశారా సీతారామ ప్రభు అక్కడ చాలా గొప్పగా అయింది అభిషేకం చేస్తారు అక్కడ కూడా అభిషేకం అయిపోయింది పొద్దున్నే స్పెషల్ పూజ ఏమైనా ఉంటుంది యా ఓకే థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ సీతారామచంద్రులు హరే కృష్ణ इसलिए रामरूप प्रभु जी की जय श्री प्रभुपाद की जय जय हरे कृष्णा हरे वैष्णवेभ्यो नमो नमः అందరికీ హరే కృష్ణ. నీ హెల్త్ ఎలా ఉందయ్యా ఇప్పుడు?